మీషోలో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయ్యారా? అయితే ఈ చిన్న చిన్న పొరపాట్లు అస్సలే చేయొద్దు. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేనిప్పుడు మీ అందరికీ ఒక విషయాన్నయితే చెప్పబోతున్నాను. ఏంటి అంటే నేను కొత్తగా మీషో క్రియేటర్ క్లబ్ అనే దాంట్లో నేను జాయిన్ అయ్యాను. సో, జాయిన్ అయిన తర్వాత నేనేమనుకున్నాను అంటే మనం ఎప్పటినుంచో కొన్న వస్తువులన్నీ కూడా మీషోలో చాలా ఆర్డర్ చేసుంటాం కదా! సో, అవన్నీ కూడా మనం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకొని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చేమో అని చెప్పి నేను ఈ చిన్న తప్పు చేశాననమాట. అయితే ఏంటంటే నేను ఇందులో జాయిన్ అవ్వకముందు నేను తీసుకున్న ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను వీడియో రివ్యూ ఇవ్వడం జరిగింది. సో, దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయలేదనమాట. సో, మనమేమనుకుంటాము, మనం ఎప్పటినుంచో అందులోనే కదా ప్రోడక్ట్ తీసుకున్నాము. మనకి దీంట్లో ఉంటుంది. సో, మనము ఇప్పుడు వీడియో రివ్యూ చేసేసుకొని మనం ఇది ఇప్పుడు అప్‌లోడ్ చేసేసుకుంటే మనకి రివ్యూస్ వచ్చేస్తాయి, కామెంట్స్ వస్తాయి, మనం లింక్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటాం కదా! సో, నేను అయితే అట్లానే అనుకున్నాను. అనుకుని ఏం చేశానంటే నేను ఎప్పటినుంచో తీసుకున్న ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రివ్యూ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. సో, నేనైతే ఏం గమనించాను అంటే నాకు వెంటనే మీషో వాళ్ళ నుంచి నాకు మెసేజ్ అయితే వచ్చింది. ఇదేంటి మెసేజ్ ఏంటి అని చెప్పేసి నేను వాళ్ళకి పంపించిన వాట్సాప్‌లో మెసేజెస్‌ని ఓపెన్ చేశాను. చేసిన తర్వాత వాటి లోపలికి వెళ్తే ఏమనొచ్చింది అంటే మీ వీడియోస్‌కి ఫ్లాగ్స్ అనేవి పడ్డాయి. ఫ్లాగ్స్ ఇచ్చారనమాట. సో, ఎందుకు ఇచ్చారు అంటే ఆ ఐటెమ్ మేము కన్సిడర్ చేయట్లేదు. సో, మీరు దాంట్లోనే తీసుకున్నారా? దానికి దీనికి మ్యాచ్ లేదు. సో, అని ఇలా ఒక నంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే మనకొచ్చాయి. సో, అది మనం కరెక్టా కాదా అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి వాటిల్లో. సో, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దాంట్లోకెళ్ళి కింద లాగిన్ అయ్యి మనం చేసిన వీడియోని ఇక్కడ మనకి చూపించే ఐటెమ్‌ని రెండిటిని పిక్చర్స్ చేసేసి దాంట్లో అప్‌లోడ్ చేయాలనమాట. సో, నేనేం చేశాను, సరే ఇంకా ఇట్లా అనుకుంటే దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. నేను థింక్ చేశాను ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వకముందు తీసిన వీడియోస్ అన్నిటికి కూడా వీళ్ళు ఇలా పంపిస్తున్నారు. సో, నేను అందులో జాయిన్ అయిన తర్వాత నేను ఆర్డర్ చేసిన ప్రతి వస్తువుని నేను రివ్యూ చేస్తే నాకు మంచిగా వ్యూస్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, లింక్స్ అనేవి వాళ్ళకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ జరిగాయనమాట. సో, ఇప్పుడిప్పుడే మీరు కూడా ఎవరన్నా ఇలా మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సో, ఈ పొరపాట్లయితే చేయకండి. నేను చేశాను కాబట్టి నాకొక ఐడియా వచ్చింది కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే మనం రివ్యూ చేసినవి కూడా మనకి చాలా వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కామెంట్స్, లింక్స్ అనేవి వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.